రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. జిఐడి టవర్స్ 3 and 4 టవర్స్, 1 and 2 టవర్స్, ఈ టవర్స్ అన్నిటి కూడా ఇప్పుడు పూర్తిగా వస్తూ ఉంది. 2019లో ఆగిపోయిన పనులు వీటన్నిటికీ కూడా 2019కి ముందే ఆనాటి ప్రభుత్వం ఒక గొప్ప రాజధానిని, ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో రాజధాని నిర్మించాలనే ఆలోచన ఏదైతుందో దానికి తూట్లు పొడుస్తూ 2019 నుంచి అన్ని నిర్మాణాలను కూడా మరి ఆపేసిన సంగతి తెలిసింది ఆనాటి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి 2024 నుంచి 2024లో ఐఐటి మద్రాస్ వారిని తీసుకొచ్చి క్వాలిటీ టెస్ట్లు అన్నీ కూడా టెస్ట్ చేయించి రిపోర్ట్స్ తీసుకుని అవన్నీ కూడా సేఫ్గా ఉన్నాయని తెలిసిన తర్వాత ఆ నిర్మాణాలన్నీ కూడా పునఃప్రారంభమైనాయి. ఇవి 2026లో పూర్తి చేయాలని 2027 త్వరలో, వీలైనంత త్వరలో పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పంతో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. సో ఈ వర్క్లు 24-25 SSR రేట్స్ ప్రకారం ఈ ఎంఈపీ వర్క్స్ అంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వర్క్స్ అని కూడా చేయబడ్డాయి. ముఖ్యమంత్రి గారు కూడా చాలా సూచనలు చేశారు. క్వాలిటీలో కానివ్వండి, ధరల విషయంలో కానివ్వండి, ఎప్పటికప్పుడు ఆడిట్ చేసుకుంటూ మంచి మెటీరియల్, హై క్వాలిటీ మెటీరియల్ మాత్రమే వీటిలో వాడాలి అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అమరావతిలోని నీరుకొండలో ఈపీసీ కాంట్రాక్ట్ పద్ధతిలో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణ పనులకు జీఎస్టీ మరియు ఇతర నిబంధనలతో కలిపి 119.27 కోట్ల మొత్తానికి రాష్ట్ర మంత్రి మండలి పరిపాలన ఆమోదం తెలిపింది. 5 ఎకరాల స్థలంలో 2000 మంది కూర్చునే భారీ గ్రాండ్ ఆడిటోరియం, 100 మందికి సరిపడా ఓపెన్ ఎయిర్ థియేటర్లతో పాటు తెలుగు భాషా మ్యూజియం కూడా నిర్మించే కార్యక్రమం చేస్తూ ఉంది ప్రభుత్వం. మరి దానికి 119.27 కోట్లు శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఏదైతే ఉందో తెలుగు భాషా మ్యూజియం ఏదైతే ఉందో తెలుగుదనం ఉట్టిపడే విధంగా, తెలుగు సంస్కృతి అంతా కూడా ఉట్టిపడే విధంగా ప్రత్యేకమైన చర్యలు తీసుకోమన్నారు. అవసరమైతే ఇంకెక్కువగా కూడా అందరితో చర్చించి తెలుగు భాషా ప్రావీణ్యతతో కానివ్వండి, తెలుగు సంస్కృతిలో ఎక్కువ నిష్ణాతులతో వారితో కూడా మాట్లాడి తెలుగుదనం ఉట్టిపడే విధంగా, తెలుగు సంస్కృతి ఉట్టిపడే విధంగా నిర్మాణాలు చేయాలని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు సూచన చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. సిఆర్డిఏ ప్రాంతంలోని వివిధ సంస్థలకు భూమి కేటాయింపు సమీక్షకు సంబంధించిన మంత్రుల బృందం 24వ సమావేశం సిఫార్సులకు ఆమోదం తెలిపింది. సిఆర్డిఏ ప్రాంతంలో తాజాగా ఆమోదించిన భూ కేటాయింపుల్లో సిబిఎస్ఈ రీజనల్ ఆఫీస్కు 80 సెంట్లు, ఏపీఎస్ఈఆర్డి అండ్ పిఆర్ ఎడ్యుకేషనల్ క్యాంపస్కు సుమారు 5 ఎకరాలు ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా గతంలో నిడమరులో కిమ్స్ ఆదిత్య విద్యా సంస్థలకు కార్పొరేట్ హాస్పిటల్ కోసం ఇచ్చిన భూముల కేటాయింపుల్లో కొన్ని మార్పులు చేస్తూనే తుళ్ళూరు ఎడ్యుకేషనల్ సొసైటీకి రోడ్డు నిర్మాణంలో కోల్పోయిన స్థలానికి పరిహారంగా 3 ఎకరాలు కేటాయించడం జరిగింది. అంటే సిబిఎస్ఈకి తర్వాత మన ఏపీఎస్ఐఆర్డి అండ్ పిఆర్ దానికి భూమిని లీజ్ బేసిస్ మీద కేటాయించడం జరిగింది. అదేవిధంగా కిమ్స్కి ఇంతకుముందు 25 ఎకరాలు కేటాయించారు. కొన్ని సాంకేతిక నిబంధనలు కానివ్వండి, వాట్ ఇస్ ది రీజన్, కొన్ని మెడికల్ కాలేజీకి కాలేజీ పేరు మీద చేయకూడదు, ట్రస్ట్ పేరు మీద చేయాలని ఐఎంఏ నిబంధనలు ఉండటం మూలంగా 2 ఎకరాలేమో కిమ్స్ హాస్పిటల్కి, 23 అంటే 25 ఎకరాలు కేటాయింపు గతంలో జరిగింది కేబినెట్ ఆమోదంతో. కాకపోతే ఐఎంఏ నిబంధనలు దృష్టిలో పెట్టుకుని 2 ఎకరాలు ఆ కిమ్స్ హాస్పిటల్ పేరు మీద, 23 ఎకరాలేమో ఆ సొసైటీ ఏదైతే ఉందో ఆ సొసైటీ పేరు మీద ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తుళ్ళూరు ఎడ్యుకేషన్ సొసైటీకి ఇంతకుముందు రోడ్డు వేస్తానికి వారి సైట్ కోల్పోయారు, దానికి 3 ఎకరాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా దాత్రి ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ అమలు నిమిత్తం గుర్తించిన 8 జిల్లాల్లో ఎఫ్ఆర్ఏ పట్టా హోల్డర్లకు పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం కింద సేద్యపు నీటి సౌకర్యం కోసం డ్రిప్ ఇరిగేషన్పై 100% సబ్సిడీ, స్ప్రింక్లర్ ఇరిగేషన్పై 90% సబ్సిడీ శాచురేషన్ మోడ్లో విస్తరించడానికి ఆమోదం తెలిపింది. గత కొన్ని సంవత్సరాల క్రితం ఏలూరు జిల్లాలో కానివ్వండి, ఈ ఫారెస్ట్ ఉన్న జిల్లాల్లో ఎప్పటి నుంచో నివసిస్తున్న ట్రైబ్స్కి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను ఇచ్చారు. అక్కడ వ్యవసాయం చేసుకుంటానికి, పోడు వ్యవసాయం లేకపోతే సాంప్రదాయ వ్యవసాయం ఏది ఉందో అది చేసుకుంటానికి ఇచ్చారు. సో కొండ మీద నీటి వనరులు సమస్య ఉంటుంది కాబట్టి వారికి మెరుగైన వ్యవసాయ ఉత్పత్తులు రావడం కోసం
వ్యవసాయ ఫలం రావడం కోసం ఈ మన స్ప్రింక్లర్స్ అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చూస్తాం. ఇది ఎట్లా సాధ్యమైందంటే ఈ ఎస్టీస్ యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం తను ఇవ్వాల్సిన వాటాని 54%కి పెంచుకుంటాం మూలంగా ఈరోజు 100% డ్రిప్ ఇరిగేషను సబ్సిడీ, అదేవిధంగా స్ప్రింక్లర్స్కి 90% సబ్సిడీ ఇస్తానికి సాధ్యమైంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వాటర్ ప్రివెన్షన్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2024ను అసెంబ్లీ మరియు కౌన్సిల్ రెండింటిలోనూ తీర్మానం ద్వారా ఆమోదించేందుకు ప్రతిపాదన పెట్టడానికి కేబినెట్ ఆమోదించింది. ఇదేంటంటే నీటి కాలుష్యానికి సంబంధించి పాత చట్టంలో చిన్న చిన్న తప్పులకు కూడా కఠినమైన జైలు శిక్షలు విధించే అవకాశం ఉండేది. కేంద్రం కొత్తగా చేసిన ఈ సవరణలో జైలు శిక్షలను తీసేసి వాటి స్థానంలో జరిమానాలు మాత్రమే చేర్చారు, అంటే డీక్రిమినలైజేషన్. ఈ కొత్త చట్టాన్ని మన రాష్ట్రం కూడా అధికారికంగా ఆమోదిస్తేనే కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాలకు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద కేంద్రం నిధులు ఇస్తుంది. అలాగే పరిశ్రమల ఫీజుల భారం కూడా తగ్గుతుంది ఈ నిర్ణయం మూలంగా. మహిళా శిశు అభివృద్ధి, వికలాంగుల సంక్షేమం అండ్ సీనియర్ సిటిజన్స్. ఆంధ్రప్రదేశ్లో మిషన్ శక్తి కింద సఖీ నివాస్ పథకం క్రష్ సదుపాయంతో కూడిన వర్కింగ్ విమెన్స్ హాస్టల్స్ అమలు చేయడానికి ఆమోదం తెలిపింది. వేరే ఊర్ల నుంచి వచ్చి పనిచేసుకునే వాళ్ళందరికీ కూడా సేఫ్గా ఉండే విధంగా, అదేవిధంగా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా దూరంగా వెళ్ళటానికి అవసరం లేకోకుండా మరి ఈ హాస్టల్స్ తక్కువ ఖర్చుతో ఉండేలా ఈ హాస్టళ్ళు ఉపయోగపడతాయి. ఉద్యోగాలకు వెళ్ళే మదర్స్కి పిల్లలు ఉంటే కానీ చిన్నపిల్లలు అక్కడ క్రష్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఈ 30 హాస్టల్స్ని ఎక్కడెక్కడైతే ఎక్కువగా అవసరం ఉందో, ఎక్కడెక్కడైతే మహిళలు ఎక్కువగా చిన్న చిన్న ఫ్యాక్టరీలోనో లేదా ఎక్కడైనా పనిచేసుకునే పాపులేషన్ ఎక్కువ ఎక్కడుందో అక్కడ పెట్టమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఒక్కో హాస్టల్ నిర్వహణకి వార్డెన్, సెక్యూరిటీ లాంటి 8 మంది సిబ్బంది అవుట్సోర్సింగ్ పద్ధతిలో అపాయింట్ చేస్తారు. విశాఖపట్నంలో ఫస్ట్ అపిలేట్ అథారిటీ వ్యవహరించేందుకు అడిషనల్ కమిషనర్ పోస్ట్ ఒకటి మంజూరు చేయడానికి మరియు తిరుపతి, విజయవాడ మరియు విశాఖపట్నంలోని 3 అపిలేట్ కార్యాలయాల పరిధిలో నోటిఫై చేయడానికి ఆమోదం తెలిపింది. మనందరికీ తెలిసిందే, ఇటీవల కాలంలో జిఎస్టీ రెవెన్యూస్ బాగా పెరిగినాయి. ఎందుకంటే పారిశ్రామిక ఉత్పత్తి కానివ్వండి, లేకపోతే కాంట్రాక్ట్స్ కానివ్వండి, లేకపోతే సర్వీస్ సెక్టర్ కానివ్వండి, ఈ రాష్ట్రంలో బాగా విస్తరిస్తున్న విషయం అందరికీ కూడా తెలిసిందే. గతంలో ఎటువంటి డిస్ప్యూట్స్ ఉన్నా కూడా విశాఖపట్నం వాళ్ళు, తిరుపతి వాళ్ళు, విజయనగరం వాళ్ళు అందరూ కూడా విజయవాడ అప్పీలేట్ ట్రిబ్యునల్కి రావాల్సిన అవసరం ఉండేది. సో అది చాలా ఇబ్బంది అవుతుంది. దాని మూలంగా ఏమవుతుందంటే కేసులన్నీ పేరుకుపోయి అవి రిజాల్వ్ కాక మనకు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం కూడా కోట్లు పేరుకుపోతుంది. కాబట్టి దీన్ని సింప్లిఫై చేయడానికి, అదే